తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణపై అనుచిత వ్యాఖ్య చేశారని ఎంపీ తేజస్వి సూర్యపై మండిపడ్డారు. వందలాది మంది బలిదానాలు, దశాబ్దాల పోరాటం తర్వాత సిద్ధించిన తెలంగాణను ఇలా అవమానించడం రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరచడమేనన్న శ్రీనివాస్ గౌడ్తో మా ఢిల్లీ ప్రతినిధి నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. రెండవ రోజు కానీ మొదటి రోజు చేసినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ అంతా కూడా దీనికి బీఆర్ఎస్ అంటే నిన్నటి నుంచి కూడా కౌంటర్ ఇస్తున్నటువంటిది. ఈరోజు ఢిల్లీ వేదికగా తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశాము అన్నటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు ఇప్పుడు మనకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. దాదాపు పార్లమెంట్ స్ట్రీట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. దానికి సంబంధించినటువంటిది కూడా గల్లీ టు ఢిల్లీ, ఢిల్లీ టు గల్లీ, ఎవరైనా తెలంగాణకు సంబంధించినటువంటి వారి మీద కామెంట్ చేస్తే ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు, ఒక ఫోర్స్ని మేము రెడీ చేస్తామంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్, మీ చేతిలో ఒక ఎఫ్ఐఆర్, అసలు ఎవరిపై కేసు నమోదు చేశారు, ఏంటి ఇంతకు? ఒక బీజేపీ ఎంపీ, కర్ణాటక, దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశం సంబంధించిన వ్యక్తి. పక్కలో ఉండి తెలంగాణ గురించి తెలుసు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోవడానికి కారణాలు ఏంటి అవన్నీ తెలుసు. చట్టబద్ధంగానే కాన్స్టిట్యూషన్ ప్రకారమే పార్లమెంట్లో పెట్టి ఆర్టికల్ 3 ప్రకారమే విడిపోయినాం మేము. కానీ ఇవాళ ఆయన ఒక ఇండియా పాకిస్తాన్తో పోల్చడం అనేది చాలా బాధాకరం. ఇది ఒక్కటి ఇప్పుడు కాదైనా, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అట్లే అన్నారు, తల్లిని చంపి బిడ్డని మీరు చేసిందని. అంతకుముందు చీకట్లో ఇచ్చినారు. ఎవరంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ఇవ్వాలని ఏడ్చిందామె. సోనియా గాంధీ గారు కూడా బాధపడ్డారు. ఒక పార్లమెంట్ కేసీఆర్ గారు నిరాధి చేస్తున్నాడు, లేదు మనం డిసిషన్ తీసుకోవాలి, ఎన్ని రోజులు కొట్లాడుకుంటూ వాళ్ళని, ఇంతమంది చనిపోవాలి. ప్రపంచం మొత్తం తెలుసు, భారతదేశంలో అందరికీ తెలుసు. ఇవాళ ఇండియా పాకిస్తాన్తో పోల్చామనేది చాలా దురదృష్టకరం. అందుకే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, లాభం లేదు. అది పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో హౌస్లో మాట్లాడాడు. ఇలా హౌస్లో 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడలే. ఏందని ఆయన మాట్లాడుతుంటే పట్టుకోవాలి, ఏం మాట్లాడుతున్నా బంద్ చేయాలా, రికార్డులను తొలగించాలి, అప్పుడే మాట్లాడాలి. డిఎంకే వాళ్ళు మాట్లాడి కానీ వీళ్ళు మాట్లాడలే. అదే మాకు బాధ అనిపిస్తుంది. అరే, మా బీఆర్ఎస్ వాళ్ళు ఒకరిన అడుగుతుంది, మరి 16 మందిని గెలిపిస్తే వాళ్ళు ఏం మాట్లాడలేదు ఏంటి అని ఒక బాధ. తర్వాత వాళ్ళు మాట్లాడకపోయినా తెలంగాణ ఉద్యమకారులుగా మాకు బాధ్యత. మా కళ్ళ ముందర రైతులు చనిపోయారు, ఏళ్ళ తరబడి 60 ఏళ్ళ గోస. అది ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది అవమానాలు పడ్డారు, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. చదువు లేక, విద్య లేక, కరెంట్ లేక, రైతులు కన్నా కష్టాలు పడి కులుడుతులు విధ్వంసం అయిపోయి, చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు రాక చనిపోయి, చదువులు లేక వీళ్ళు తెలంగాణ తెచ్చుకున్నాము. అభివృద్ధి అవుతుంది, తెలంగాణ ఒక గాడిలో పడ్డది. తెలంగాణ అనేది ప్రపంచ పటంలో ది బెస్ట్ సిటీ హైదరాబాద్, ది బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా తెలంగాణ అనేది వెళ్ళిపోయింది. ఈరోజు మా రాష్ట్రాన్ని అట్లా పోల్చడం చాలా బాధ. అందుకే ఈరోజు పోలీస్ స్టేషన్ అంటే ఏ కేసు నమోదు చేయడం జరిగింది? ఇప్పుడు వాళ్ళు చేస్తారు, ఏం సెక్షన్లు పెడతారు. యాక్చువల్గా రూల్ ప్రకారం 196 BNS, 197 BNS, 299 BNS, 352 BNS అండ్ 353 BNS ఈ సెక్షన్లు పెట్టాలి. మా దగ్గర ఉన్నటువంటి న్యాయ నిపుణులు, చాలామంది మేధావులు, అడ్వకేట్లు, వాళ్ళందరూ సలహా ఈ సెక్షన్లు పెట్టాలి. మరి ఏ సెక్షన్లు పెడతారు? 1 పెడతారా, 2 పెడతారా, ఏదైనా కానీ మొత్తం మీద మేము పోలీస్ స్టేషన్లు ఇచ్చినాం. ఏదో ఒకటి పెట్టాల్సిందే, ఇంకోసారి ఎవడు మాట్లాడకుండా అవుతాడు. అందుకే ఇక మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇంకా ఇది కేసు నమోదు చేయడం ఒకటి, కొట్లాడడం ఒకటి అయితే ఖచ్చితంగా ఇది మేము భరించలేకపోతున్నాం తెలంగాణ అస్తిత్వాన్ని. కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉదయం ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలు ఆయన ఉద్దేశపూర్వకంగా కాదు, వాటిని గురించి మేము వెనక్కి, ఆయన తప్పు మాట్లాడలేదు, ఆయన మాట్లాడింది కరెక్ట్ అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన రేపు తెలంగాణలో వచ్చి ఒక వీడియో పెట్టమనండి, పార్లమెంట్లో మాట్లాడిన వీడియో పెట్టమనండి, దానికి సమాధానం అక్కడ చెప్పానండి. ఆయన నియోజకవర్గంలో చెప్పానండి, తెలంగాణలో చెప్పండి, అది సమంజసమని. తెలంగాణ ప్రజలు నిధులు ఇవ్వకపోయినా కేంద్రం ఓకే, ఇంకా ఏమి ఇవ్వకున్నా ఓకే, మా పైసలతోనే మేము డెవలప్ చేసుకున్నాం, మళ్ళీ చేసుకుంటాం, మిరపపొడి దీన్ని బతుకుతాం. కానీ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎవడు ఊరుకోవడం అక్కడ. అది మా ఇంపార్టెంట్. మీరు అంటే ఇందాక ఒక ఫోర్స్ని గల్లీ టు ఢిల్లీ, ఢిల్లీ టు గల్లీ ఒక ఫోర్స్ని రెడీ చేస్తున్నామని అంటున్నారు. అది ఎప్పుడు ప్రతిపాదన, ఆ విధమైనటువంటి ఆలోచనలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? ఈరోజు చాలామంది ఇక్కడ ఇదే తెలంగాణ భవన్ దగ్గర చాలామంది వచ్చి కలిసింది ఇక్కడ. అన్న ఇక లాభం లేదు, ఇప్పుడు ఒక పార్టీ మాట్లాడితే ఇంకో పార్టీ అట్లా కాదు, ఏ పార్టీలో ఉండని, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు,
అన్ని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఉద్యమకారులు ఉన్నారు కదా, పార్టీలో సంబంధం లేని వాళ్ళు ఉన్నా సరే ఒక ఉద్యమకారుల ఉద్యమ నేపథ్యము, తెలంగాణ మీద సోయి ఉండి, తెలంగాణ మీద అభిమానం ఉండి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి మనం ఒక ఫోర్స్ లాగా ఏర్పాటు చేద్దాం. తెలంగాణ ఇవ్వడానికి అంటే వాళ్ళ పని ఏం లేదు, వాళ్ళ నిలదీయాలి, వాళ్ళ కాన్సెన్సుకోవాలి, అక్కడ మన వాళ్ళు ఉంటే చెప్పాలి, లేకపోతే నిరసన నిలదీయాలి, ఖచ్చితంగా నిలదీయాలి. ఇంకోసారి ఎవడు మాట్లాడు కనుక దాని మీదనే తెలంగాణ సంస్కృతి మీద దాడిని ప్రతిఘటించడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తే పరిరక్షించడానికి మనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. సరే దాని మీద ఆలోచన చేస్తాం, ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం త్వరలోనే. ఇది దాదాపు 60 సంవత్సరాల నుంచి పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఎవరు విమర్శించినా కానీ ఖచ్చితంగా గల్లీ టు ఢిల్లీ ఒక ఫోర్స్ అనేది మాత్రం ఏర్పాటు చేస్తాము. తేజస్వి సూర్య మాట్లాడినటువంటి మాటలపై ఎఫ్ఐఆర్ పార్లమెంటరీ స్టేట్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దిస్ ఇస్ కళా కెమెరామెన్ అవిదేశ్ ఢిల్లీ.